రామ జన్మభూమి బాబ్రీ మసీదు వివాదంపై ఇవాల్టి నుంచి విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. అలహాబాద్ హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ 14 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిపై ఏకకాలంలో విచారణ జరపనుంది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. సార్వత్రిక ఎన్నికల సమయంలో జరుగుతున్న ఈ విచారణ అన్ని వర్గాల్లోనూ ఉత్కంఠను పెంచుతోంది. ఉదయం 10:30 గంటలకు చీఫ్ జస్టిస్ ఛాంబర్లో విచారణ మొదలవుతుంది. సాధారణంగా భూ వివాదాలను ఇద్దరు సభ్యుల ధర్మాసనాలు విచారిస్తూ ఉంటాయి. అయోధ్య కేసుకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఈ కేసును విస్తృత స్థాయి రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించాలని గతంలో పిటిషనర్లు విజ్ఞప్తి చేసిన మాజీ చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా అందుకు అంగీకరించలేదు. రాజ్యాంగ ధర్మాసనం అవసరం లేదని 3 జడ్జిల బెంచ్ విచారిస్తుందని తేల్చి చెప్పారు. చీఫ్ జస్టిస్ గా రంజన్ గొగోయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సీన్ మారిపోయింది. జనవరి 4న అయోధ్య అంశానికి సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎవరి వాదనలు వినకుండానే కేవలం 15 సెకండ్లలో కేసును వాయిదా వేశారు. పాత ఉత్తర్వులను పక్కన పెట్టేసి అయోధ్య కేసును కొత్త ధర్మాసనం విచారిస్తుందని ప్రకటించారు. 5 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 14 పిటిషన్లను ఒకేసారి విచారించనుంది రాజ్యాంగ ధర్మాసనం. రామ జన్మభూమి బాబ్రీ మసీదు వివాదంపై ఇవాల్టి నుంచి విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. అలహాబాద్ హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ 14 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నిటిపై ఏకకాలంలో విచారణ జరపనుంది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. సార్వత్రిక ఎన్నికల సమయంలో జరుగుతున్న ఈ విచారణ అన్ని వర్గాల్లోనూ ఉత్కంఠను పెంచుతోంది. ఉదయం 10:30 గంటలకు చీఫ్ జస్టిస్ ఛాంబర్లో విచారణ మొదలవుతుంది. సాధారణంగా భూ వివాదాలను ఇద్దరు సభ్యుల ధర్మాసనాలు విచారిస్తూ ఉంటాయి. అయోధ్య కేసుకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఈ కేసును విస్తృత స్థాయి రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించాలని గతంలో పిటిషనర్లు విజ్ఞప్తి చేసిన మాజీ చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా అందుకు అంగీకరించలేదు. రాజ్యాంగ ధర్మాసనం అవసరం లేదని 3 జడ్జిల బెంచ్ విచారిస్తుందని తేల్చి చెప్పారు. చీఫ్ జస్టిస్ గా రంజన్ గొగోయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సీన్ మారిపోయింది. జనవరి 4న అయోధ్య అంశానికి సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎవరి వాదనలు వినకుండానే కేవలం 15 సెకండ్లలో కేసును వాయిదా వేశారు. పాత ఉత్తర్వులను పక్కన పెట్టేసి అయోధ్య కేసును కొత్త ధర్మాసనం విచారిస్తుందని ప్రకటించారు. 5 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 14 పిటిషన్లను ఒకేసారి విచారిస్తుంది రాజ్యాంగ ధర్మాసనం.
రామ జన్మభూమి బాబ్రీ మసీదు వివాదంపై ఇవాల్టి నుంచి విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. దీనికి సంబంధించిన పూర్తి వివరణ అనేది ప్రసాద్ ఢిల్లీ నుంచి అందిస్తారు. ప్రసాద్. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని 5 న్యాయమూర్తులకు కూడినటువంటి ఈ రాజ్యాంగ ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టాల్సినటువంటి అంశము ఏ రకంగా విచారణ జరుగుతుంది, విచారణ యొక్క షెడ్యూల్ను ఈరోజు ఖరారు చేయనుంది. ప్రధానంగా 1992 డిసెంబర్ 6వ తేదీన ఈ సంఘ పరివారు కార్యకర్తలంతా కూడా స్థలమైనటువంటి ఈ కట్టడాన్ని ధ్వంసం చేసిన తర్వాత ఇది అనేక అంశాల్లో, సామాజికమైనటువంటి అంశాల్లో పూర్తి స్థాయిలో ఒక వివాదంగా మారిపోయింది. ప్రభుత్వం ముందున్నటువంటి మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం బీజేపీ ప్రభుత్వం అక్కడ రామ మందిరాన్ని నిర్మించాలన్నటువంటి ఒక కృతనిశ్చయంతో ఉంది. అయితే హడావుడిగా దీనిపై వెంటనే విచారణ చేపట్టాలి అన్న అంశాన్ని అభ్యర్థులను సుప్రీంకోర్టు గతంలోనే తోసిపుచ్చింది. 2.7 ఎకరాల స్థలమైనటువంటి ఈ స్థలాన్ని ఇటు హిందూ ఆర్గనైజేషన్స్కు, అదేవిధంగా సున్నీ వక్ఫ్ బోర్డు, ఉత్తరప్రదేశ్ చెందినటువంటి సున్నీ వక్ఫ్ బోర్డు కూడా కేటాయించడం జరిగింది. అయితే ఇది అలహాబాద్ చేసినటువంటి నిర్ణయాన్ని సుప్రీంకోర్టు నిలుపుదల చేసింది. సుప్రీంకోర్టులో పూర్తి స్థాయిలో ఈ విచారణ జరిపి ఈ కేటాయింపులు అన్నది ఖరారు చేయాలన్న అంశాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఒక పిటిషన్లు దాఖలు చేసింది. దాదాపు 14 పిటిషన్లు దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. ఈ రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ ఎన్వి రమణ కూడా ఉన్నారు. ఈ 5 న్యాయమూర్తులు కూడినటువంటి ఈ రాజ్యాంగ ధర్మాసనం ఈరోజు షెడ్యూల్ ఖరారు చేస్తుంది. ఏ రోజుల్లో, లేకపోతే వరుసగా దీన్ని విచారణ చేపట్టి త్వరితగతిన దీన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఏ రోజు, లేకపోతే ఒక వారంలో ఒక రోజా, లేకపోతే 2 రోజుల అన్న అంశాన్ని కూడా ఈరోజు ఒక షెడ్యూల్ను ఖరారు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎన్నికలలో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అనుసరించి బీజేపీ ప్రభుత్వం త్వరితగతిన నిర్మించాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాదాపు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి రామ విగ్రహాన్ని అయోధ్యలో, రాముడు పుట్టినట్టు ఈ అయోధ్యలో నిర్మించాలని చెప్పి కూడా ప్రతిపాదన చేస్తున్నారు. అదేవిధంగా రామ మందిరాన్ని కూడా త్వరితగతిన ప్రారంభించి ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నదన్న ఒక అభిప్రాయాన్ని కలగజేయాలన్నదే బీజేపీ యొక్క ఉద్దేశంగా ఉంది. ఆ మేరకు బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఈ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం త్వరితగతిన విచారణ చేపట్టాలని చెప్పి సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసింది. ఈ రోజు దానికి సంబంధించి షెడ్యూల్ ఖరారవుతుంది. ఈ అంశంపై ఈ రోజు ఇచ్చే ఒక షెడ్యూల్ ప్రకారం వరుసగా దీనిపై విచారణ జరిపి త్వరితగతిన ఈ భూ వివాదానికి సంబంధించినటువంటి అంశంపై ఒక తీర్పునివ్వనుంది. ఈ రోజు ఏం జరగబోతుందంటే ఎలాంటి వాదనలు ఏమైనా ఉండొచ్చు అంటారు? ఈ రోజు రాజ్యాంగ ధర్మాసనం గతంలోనే ఉత్తరప్రదేశ్ చేసినటువంటి అభ్యర్థులను తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. త్వరితగతిన అంటే వెంటనే చేపట్టాలంటే సాధ్యం కాదు, మాకుండే ప్రాధాన్యతలు మాకుంటాయి, కానీ మీరు చెప్పినంత మాత్రాన త్వరితగతిన విచారణ జరిపేందుకు అవకాశం లేదని చెప్పి కూడా సుప్రీంకోర్టు గతంలో చెప్పింది. అయితే హిందూ ఆర్గనైజేషన్స్, అదేవిధంగా బీజేపీలోని కొంతమంది ముఖ్య నేతలు ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఈ రామ మందిరాన్ని నిర్మించాలని చెప్పి కూడా గట్టిగా పట్టుబడుతున్నారు. అయితే ప్రధానమంత్రి దీనిపై ఖచ్చితంగా స్పష్టం చేయడం జరిగింది. ఈ రకంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఈ రామ మందిరాన్ని నిర్మించాలనే ఆలోచన మంచిది కాదు, ఇది సరైనది కాదు. రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని ఇప్పటికే న్యాయస్థానంలో ఈ అంశం విచారణలో ఉంది కాబట్టి న్యాయస్థానం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగానే ఈ రామ మందిర నిర్మాణాన్ని ప్రభుత్వ పరంగా ఏం చేయాలన్న అంశంపై ఆలోచిస్తుందన్న అంశాన్ని కూడా ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ రోజు జరిగే వాదనలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తన యొక్క వాదన వినిపించనుంది. త్వరితగతిన ఈ భూ వివాదాన్ని దేశవ్యాప్తంగా సామాజిక ఉద్రిక్తతలను రేకెత్తించే ఈ అంశంపై ఒక స్పష్టమైనటువంటి తీర్పు ఇవ్వాలని చెప్పి ఉత్తరప్రదేశ్ కోరనుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి ఈ పిటిషన్లో భాగంగానే ఈరోజు రాజ్యాంగ ధర్మాసనం ఈరోజు విచారణ జరిపి ఆ మేరకు షెడ్యూల్ ఎప్పుడెప్పుడు విచారణ జరపాలి, ప్రతి వారం జరపాలా, ప్రతిరోజు జరపాలా, లేకపోతే ప్రతి వారంలో 2 రోజులు 3 రోజులు జరపాలా అన్న అంశాలపై ఒక షెడ్యూల్ను ఖరారు చేసి ఆ ప్రకారం విచారణ ప్రతి వారం కూడా జరిపి త్వరితగతిన దీనిపై ఒక తీర్పునివ్వనుంది. థ్యాంక్ యూ ప్రసాద్.